గృహ కవచం. రచన డాక్టర్ బాణాల శ్రీనివాసరావు. పఠనం భానుశ్రీ కొత్వాల్. యాంత్రిక జీవన పోరాటంలో నిద్రలేమితో అలసిపోయి కళ్ళ కింద అరణ్యాల్ని దిండులా చేసుకొని సేద తీరుతుందేమో. సూర్యుణ్ణి నిద్రలేపి కిరణాల్ని ఇంటి నిండా పరిచి బాక్సులతో పిల్లల్ని స్కూల్కి పంపి అలా నడుం వాల్సిందేమో. వాళ్ళు వెళ్ళిన క్షణం నుంచి కంటిపాపల్లో కదలాడుతున్న తన పాపల్ని తలుచుకుంటూ ఎదురు చూస్తుందేమో. ఆమె కష్టాన్ని చూసి జాలిపడిన పెరట్లోని మొక్కలు పువ్వులను కానుకగా ఇస్తున్నాయేమో. జీవితపు ఆటుపోట్లను కంటి రెప్పలకేలాడే కన్నీటి సముద్రాల్ని దాటుకుంటూ ఒడ్డుకు చేరిన నావల ఎప్పటినుంచో ఎత్తుకుపోవాలని ఎదురుచూస్తున్న గద్ద నుంచి తన పిల్లల్ని రెక్కల కింద ఆత్మీయంగా పొదువుకొని దాచుకున్న తల్లి కోడిలా, స్వేదంతో భూమిని దున్ని పండించిన పంటను కంటి రెప్పలతో కాపాడుకుంటూ ఆప్యాయంగా అరచేతుల్లోకి తీసుకొని అనుభూతికి లోనవుతున్న కష్టజీవి కళ్ళలోని మెరుపులా. ఆమె ఒంటరితనాన్ని చూస్తూ అప్పుడప్పుడు కిటికీలోంచి కిచకిచ శబ్దాలతో ఊరట కలిగిస్తున్న ఓ చిన్న పిచ్చుక. శత్రు సైన్యాలపై గుండ్ల వర్షం కురిపించి కన్న భూమికి విజయాన్ని అందించిన వీర సైనికుణ్ణి కన్న వీరమాతల. ఎప్పటికీ ఎర్రకోటపై రెపరెపలాడే జాతీయ జెండాల. శ్రమకు నిలువెత్తు రూపమై ఎల్లవేళలా కుటుంబాన్ని కాపాడుకునే రక్షణ వలయంలా రాత్రి ఇంటిని వెలిగించే వెన్నెల దీపం. ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షరక్షేత్రం. మన కవిత్వం మన ఛానల్.